మరి నాయకులో వాళ్ళు ముఖ్య నాయకులో లేకపోతే రౌడీ వెదవలో నాకైతే తెలియదు గాని మీ పార్టీలో మొన్న ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట. అయ్యా, మెడికల్ సీటు తెచ్చుకోవడం కష్టము, డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం. పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట. వీళ్ళు పోయి వైసీపీ జెండాలు బాతుతారంట. ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు నాకు తెలుసు. ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాలా. 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడు. మీకా ఉండేది ప్రేమ ఒకటే. మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈ రోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏఐ కానివ్వండి, లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ లో కరెక్ట్ గా సదుపాయాలు లేక మేము ఎట్లా కష్టపడతాము, స్టూడెంట్స్ గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు. మోడర్నైజేషన్ వద్దా? పీపీపీ కింద వస్తే